బ్రేకింగ్ అందుతోంది. విజయ్ సాయి కెమికల్ కంపెనీలో జరిగిన ప్రమాదం ఇప్పుడు విషాదాంతంగా మారుతోంది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన పవన్ మృతిపై ఆయన భార్య సౌజన్య చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్త మరణానికి ముమ్మాటికి కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యమే అంటూ ఆరోపిస్తూ ఉన్నారు. ల్యాబ్లో రసాయనాలతో పనిచేసేటప్పుడు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలను, సేఫ్టీ ప్రికాషన్స్ను యాజమాన్యం గాలికి వదిలేసింది అంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు సౌజన్య. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే తన భర్త ప్రాణాలు గాల్లో కలిసిపోయాయంటూ ఒక నిండు కుటుంబాన్ని రోడ్డున పడేసిందంటూ కంపెనీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రస్తుతం పవన్ భార్య డిమాండ్ చేస్తూ ఉన్నారు. పవన్ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు అయితే ప్రారంభించారు. కంపెనీలో మరి భద్రతా లోపాలు ఉన్నాయా, అసలు ప్రమాదం ఎలా జరిగింది అన్న కోణంలో పోలీసుల విచారణ అయితే జరుపుతున్నారు. మా ప్రతినిధి సుజాత ఉన్నారు మనకు లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి. రైట్ సుజాత, ఓవర్ టు యు. విజయ్ సాయి ఫార్మా కంపెనీలో నిన్న ఎగ్జాక్ట్గా సుమతి నిన్న మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో, అంటే ఎగ్జాక్ట్గా ఇదే టైంలో దారా పవన్ తన డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లాల్సినటువంటి టైము. కానీ సెకండ్ షిఫ్ట్ రావాల్సినటువంటి వ్యక్తి ఆలస్యంగా వస్తాను, 1 గంట అదనంగా వర్క్ చేయనని చెప్పేసి తన తోటి సహోద్యోగి చెప్పడంతో అదనంగా వర్క్ చేస్తున్నటువంటి సమయంలోనే ఇదే కంపెనీలో విజయ్ సాయి ఫార్మా కంపెనీ ఫస్ట్ ఫ్లోర్లో తను పనిచేస్తున్నటువంటి దగ్గర ఒక కెమికల్ బ్లాస్ట్ అవడంతో వెంటనే ఆ మంటల్లో దారా పవన్ అక్కడికక్కడే కాలిపోయి మృతి చెందినటువంటి ఘటన చోటు చేసుకుంది. కుటుంబంలో విషాదం చోటు చేసుకుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే దారా పవన్ మీదే ఆ కుటుంబ సభ్యులంతా కూడా ఆధారపడి ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు, వాళ్ళ భార్య కొద్దిసేపటి క్రితమే బిగ్ టీవీతో మాట్లాడుతున్నప్పుడు కూడా 2 పిల్లలంటే దారా పవన్కి చాలా అంటే చాలా ఇష్టము. ఇక్కడ భద్రతా ప్రమాణాలు సరిగ్గా లేవు అని పదే పదే దారా పవన్ చెప్తున్నప్పటికీ పిల్లల భవిష్యత్ కోసమే పనిచేస్తున్నాడు. ఇక్కడే చాలా తనకి అభద్రత, అంటే ఎలాంటి ప్రికాషన్స్ లేవు, పనిచేసేటువంటి సమయంలో భయంగా ఉంటుందని కూడా తను చాలాసార్లు చెప్పాడు అని చెప్తున్నారు. అయితే దారా పవన్ చనిపోవడంతో కుటుంబం అంతా కూడా విషాదం చోటు చేసుకుంది. ఇప్పటికే పోలీసులకి దారా పవన్ మృతుడి భార్య సౌజన్య పోలీసులకి ఫిర్యాదు చేసింది. అయితే ఇక్కడ భద్రతా ప్రమాణాలు ఏమీ లేవు, ప్రికాషన్స్ తీసుకోకపోవడంతోనే తన భర్తని కోల్పోయాను అని చెప్పేసి తను ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును నమోదు చేశారు. అసలు ఏం జరిగింది, నిజంగానే కూడా ఇక్కడ ఉన్నటువంటి కెమికల్స్ చాలా టాబ్లెట్స్కి సంబంధించినటువంటి కెమికల్ అంతా కూడా ఇక్కడ నుంచే డ్రగ్ అనేది బయటకు వెళ్తుంది. ఆ పైప్స్ లైన్ ద్వారా ఆ డ్రగ్ ఏదైతే మనకి స్టోరేజ్ చేయడమో, ఆ తర్వాత ఈ డ్రమ్స్ ఏవైతే ఉంటాయో ఆ డ్రమ్స్లో స్టోరేజ్ చేయడం వల్లనే ఇదంతా కూడా జరుగుతుంది. భద్రతా ప్రమాణాలు ఇక్కడ ఏమీ లేవు అని కూడా తన భార్య ఫిర్యాదులో పేర్కొన్నది. అయితే పోలీసులు కొద్దిసేపటి క్రితమే మరొకసారి సంఘటన స్థలానికి చేరుకొని చుట్టుపక్కల ఉన్నటువంటి ఇక్కడ ఎక్కడైనా సీసీ కెమెరాలు ఉన్నాయో సీసీ కెమెరాలను మరొకసారిని పరిశీలించడంతో పాటు పూర్తిగా లోపలిని కూడా ఎవరికి వెళ్ళనివ్వడం లేదు. అక్కడ ఉన్నటువంటి ట్రోనియం అనే ఒక డ్రగ్ దాని ద్వారానే బ్లాస్ట్ జరిగినట్లుగా కూడా అటు పోలీసులు గుర్తించారు. అసలు ఎందుకు ఈ దారా పవన్ అది కెమికల్ కలుపుతున్నటువంటి సమయంలో బ్లాస్ట్ అయింది, బ్లాస్ట్ అవడానికి కారణాలు ఏంటి అని చెప్పేసి కేసును అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ కంపెనీని వెంటనే కూడా మూత వేయాలి, మరొకరికి ఇలాంటి ఘటనలు జరగకూడదు అని అంటే ప్రికాషన్స్ తీసుకున్నప్పుడు మాత్రమే అధికారులు అనుమతులు ఇవ్వాలి. ఎలాంటి ప్రికాషన్స్ పాటించినప్పుడు ఇలాంటి వాటిని వెంటనే సీజ్ చేయాలని కూడా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అయితే యాజమాన్యం మాత్రము ఇక్కడ జరిగినటువంటి తప్పిదానికి ఎవరూ మాట్లాడకపోవడంతో కుటుంబ సభ్యులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మొత్తం కంపెనీ మొత్తం చూస్తే మనకంతా కెమికల్కి సంబంధించి, అంటే డ్రగ్కి సంబంధించినటువంటి మొత్తం మనకి కనిపిస్తున్న ప్రతి ప్లాంట్లోనూ వర్కర్స్ దాదాపు 150 మంది పనిచేస్తూ ఉంటారు షిఫ్ట్ల వైజ్గా. ఒక్కొక్క షిఫ్ట్ మొత్తం 3 షిఫ్ట్లు ఉంటాయి, మార్నింగ్, జనరల్, అదేవిధంగా సెకండ్ షిఫ్ట్. ఒక్కొక్క షిఫ్ట్లో 50 మంది పనిచేస్తారని కూడా చెప్తున్నారు. అయితే మరొక
కుటుంబంలో ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే రెగ్యులర్గా వచ్చి పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ఎలాంటి భద్రత లేవు, కనీసం గ్లౌజెస్ ఇవ్వాలి, అదేవిధంగా హెల్మెట్, మాస్క్ ఇవన్నీ మ్యాండేటరీ ఉంటాయి. కెమికల్స్ దగ్గర పనిచేస్తున్నప్పుడు అలాంటివి ఏవి కూడా ఇవ్వడం లేదు అని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అందుకే ఈ కంపెనీ యాజమాన్య నిర్లక్ష్యం వల్లనే దారా పవన్ని మేము కోల్పోయాము, మరొక కుటుంబంలో ఎలాంటి విషాదం మిగలకుండా ఉండాలి అని అంటే కంపెనీ మీద చర్యలు తీసుకోవాలని కూడా పోలీసులకైతే మాత్రము కంప్లైంట్ చేశారు. అంటే తరచూ ఏదో ఒక ప్రాంతంలో ఇలాంటి ఫ్యాక్టరీస్, కెమికల్ ఫ్యాక్టరీస్ కావచ్చు, లేకపోతే మరొక ఫ్యాక్టరీస్లన్నింటిలో కూడా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అధికారులు నామకే వాస్తు మాత్రమే వస్తున్నారు, తనిఖీలు చేస్తున్నారు. ఇన్సిడెంట్ జరిగినటువంటి వారం రోజుల పాటు హడావుడి నోటీసులు ఇవన్నీ జారీ చేస్తారు. ఆ తర్వాత కనీసము ఆ కంపెనీ వైపు తొంగి కూడా చూడనటువంటి అధికారులు ఆ సిచ్యువేషన్లో ఉన్నారు అనే అనేక ఆరోపణలు కూడా వాళ్ళ మీద వినిపిస్తున్నాయి. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా ఎప్పుడైతే ఇక్కడ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో ఇదంతా కూడా కెమికల్ స్టోరేజ్ ఉన్నటువంటి బిల్డింగ్ కాబట్టి ఆ కెమికల్ నుంచి వచ్చినటువంటి పొగ ఏదైతే ఉంటుందో ఆ పొగంతా గాలి కాలుష్యం అవడంతో పాటు అది అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఎంతో పొల్యూటెడ్ గాలి బయటికి వచ్చింది అని చెప్పేసి కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కంపెనీస్ అనేవి ప్రికాషన్స్ తీసుకుంటే దాంతోపాటు ఊరు చివర ఉన్నటువంటి చుట్టూ పంట పొలాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి ఫ్యాక్టరీస్ని కూడా తరలించాలి అని చెప్పేసి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి లోపల సిచ్యువేషన్ చూస్తే ఆ ఫస్ట్ ఫ్లోర్లో జరిగినటువంటి చిన్న అగ్ని ప్రమాదంగా ఫస్ట్ వీళ్ళు అందరికీ నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ ఎప్పుడైతే సీసీ కెమెరా ఫుటేజ్ బయటికి వచ్చిందో ఆ తర్వాత దారా పవన్ అనే వ్యక్తి అందులో ఉన్నాడు, అక్కడికక్కడే సజీవ దహనం అయిపోయాడు అని అప్పటి వరకు బయటికి రానివ్వకుండా మేనేజ్ చేసే ప్రయత్నం చేశారు. ఆ సీసీ ఫుటేజ్తోనే అసలు విషయాలన్నీ కూడా బయటికి వచ్చాయి. ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి విజువల్స్ అన్నీ కూడా గమనించవచ్చు. ఇదంతా కెమికల్, నేను చూపిస్తున్నటువంటి అంతా కూడా కెమికల్. నిన్న అక్కడ బ్లాస్ట్ అయిన తర్వాత ఇదంతా కెమికల్ అంతా బయటికి వచ్చింది. దాన్ని వాటర్ సహాయంతో అదేవిధంగా కొంత కెమికల్ అంతా కూడా క్లీన్ చేశారు. లేకపోతే వన్స్ అక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి అగ్ని ప్రమాదం అనేది ఏదైతే బ్లాస్ట్ అయ్యిందో ఆ కెమికల్, ఆ తర్వాత ఆ మంటలన్నీ కిందకు వచ్చే ప్రమాదం ఉంటుంది. చుట్టుపక్కనంతా ఈ ఏదైతే మనకి కనిపిస్తున్నటువంటి డ్రమ్స్ ఉన్నాయో ఇందులోనే కెమికల్ స్టోరేజ్ ఉంటుంది. ఒక్క డ్రమ్కి ఆ మంటలు అంటుకుంటే మొత్తం కూడా బ్లాస్ట్ అవుతుంది. అంటే దాదాపు ఎకరంలో ఉన్నటువంటి ఇదంతా అంటుకుపోయే అవకాశం ఉంటుంది. 150 మంది ఎంప్లాయీస్ అక్కడ పైన ఎప్పుడైతే ఆ కెమికల్ని మిక్స్ చేసేటువంటి టైంలో దారా పవన్ ఒక్కడు మాత్రమే ఉన్నాడు కాబట్టి తను మాత్రమే మృతి చెందాడు. మరెవరైనా ఉంటే ఖచ్చితంగా కూడా ఆ ప్రమాదం ఎక్కువ శాతం జరిగి ఉండేది అని చెప్పేసి కూడా అంటున్నారు. ప్రస్తుతము ఎందుకు కాలర్ పట్టుకొని లాగుతున్నారు? కెమెరామెన్ కాలర్ ఎందుకు లాగుతున్నారు? నేను ఇది తాడు దాటొద్దు అన్నాను. ఇది ఇక్కడ కాలర్ ఎందుకు పట్టుకొని లాగుతున్నారు? మీరు చూసిరా? నేను కాలర్ అది చూపించు కాలరా చూపించు. ఏం పట్టుకొని లాగారు చెప్పండి. కాలరా? కాలర్ ఎందుకు అది కాలర్. కెమెరా మరి ఏంటి? కెమెరామెన్ కాలర్ కాకుండా ఇంకేంటి? బ్యాగ్ అండి, వెనకాల ఉన్నది బ్యాగ్. ఇట్రా, ఇది దాటొద్దు అని చెప్తున్నాను. చూడొచ్చు పోలీసుల అతి ఉత్సాహం కూడా. అంటే కనీసం ఇక్కడికి వస్తే కెమెరామెన్ కాలర్ పట్టుకొని మరి బయటికి నడవండి అని చెప్పేసి ఒక లేడీ కానిస్టేబుల్ అయి ఉండి తను కాలర్ పట్టుకొని బయటికి నెట్టేస్తుంది. అంటే కనీసము లోపలికి మీడియాని కూడా రానివ్వకుండా పోలీసులు ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారనేది కూడా కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఉదయం నుంచి కనీసము ఇక్కడ లోపల ఇప్పటికీ డెడ్ బాడీని పైనే ఉంచారు. ఒకసారి మనం పైన చూస్తే ఫస్ట్ ఫ్లోర్లో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ తర్వాత ఉన్నటువంటి అక్కడికి ఎవరైనా వెళ్తే ఆ డెడ్ బాడీ కనిపిస్తుందేమని చెప్పేసి పోలీసులు ఆ పైన ఉన్నటువంటి యాజమాన్యానికి సపోర్ట్ చేస్తూ కంప్లీట్గా ఆ డెడ్ బాడీని కూడా పైన ఇంకానే ఉంచారు. ఒకవైపు కుటుంబ సభ్యులు తమ డెడ్ బాడీ ఇక్కడే ఉంది, మాకు ఎలాంటి న్యాయం చేయలేదు అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రము ఇక్కడికి ఎవరు రావద్దు, ఎలాంటి వీడియోస్ తీయొద్దు అంటే ఇక్కడ అట్లీస్ట్ యాజమాన్యం కూడా ఎలాంటి అబ్జెక్షన్ చేయడం లేదు. కానీ పోలీసులు ఒక కానిస్టేబుల్ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళని మీరు బయటికి నడవాలి అని చెప్పేసి కాలర్ పట్టుకొని బయటికి పంపిస్తుంది అని అంటే అట్లీస్ట్ దగ్గరికి వచ్చి చెప్పే ప్రయత్నం చేయడం లేదు. కాలర్ పట్టుకొని డైరెక్ట్గా వెనక్కి లాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ నెలకొంది. అంటే వీళ్ళు ఖచ్చితంగా కూడా ఈ కేసుకి సంబంధించి ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ చేయలేదు, ఇప్పటి వరకు ఎలాంటి కంప్లైంట్ బాధితుల నుంచి ఇవ్వలేదు అని చెప్తున్నారు. కానీ కొద్దిసేపటి క్రితం కంప్లైంట్ ఇచ్చారు, ఇంకా ఎఫ్ఐఆర్ కాలేదు అని 2 వర్షన్స్ కూడా పోలీసులు వినిపిస్తున్నారు అని అంటే
యాజమాన్యానికి పూర్తిగా వీళ్ళు ఎంత సపోర్ట్ చేస్తున్నారు అన్నది కూడా కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తుంది సుమతి. రైట్ సుజాత, థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్.